మనకు కావలసిన పర్సన్ దొరికారు. ఈ అమ్మాయి పేరు అమృత. వైజాగ్లో మనలాంటి కష్టమైన కేసుని డీల్ చేసిన అనుభవం ఉంది. మరి నేను నీకు నిజం చెప్తున్నాను, కానీ నువ్వు ఆ అంకుల్ని పట్టుకుంటావా? ఏ అంకుల్? వైజయంతి, నేను నైట్ మా రేణుకుదిరి ఇంటికి చేరుకున్నాను. తనని ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ఫోటోలు వీడియోలు ఇవ్వలేదు. వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే ఎవరిని వదిలిపెట్టనా. నా భార్య విషయంలో నేను దేనికైనా తెగిస్తాను. ఏమీ కంగారు పడుకో. వైజయంతి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సారీ చైతన్య, స్టేషన్ నుండి కాల్ వచ్చింది. అవును, ఫైల్ పట్టుకుని ఎక్కడ బయలుదేరుతున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. అవును, వదిలేక్కడా? రేణు గుడికెళ్ళింది చైతన్య. అవును, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ నేను మా పాప మా ఇంటికి వెళ్తున్నాం. నేను వెళ్లడం మా రేణుకి అస్సలు ఇష్టం లేదు. నువ్వే తనని కన్విన్స్ చేయాలి చైతన్య. అలాగే సర్వాణి. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం వడ్డించమంటే నా వంక అలా చూస్తున్నావేంటమ్మా? రే పోరా, ఇంకొకసారి నన్ను అన్నం వడ్డించమంటే తంతాను. ఏంటమ్మా, ఆకలేస్తుంది అని నిన్ను అడగడం కూడా తప్పేనా? అయినా రోజు నువ్వే కదా నాకు వడ్డించేది. రే, ఇంకా నేను చంకలో వేసుకుని తిరగటానికి నువ్వేం చిన్నపిల్లాడు కాదు. ఇంట్లో ఇద్దరు పెళ్ళాలను పెట్టుకుని అన్నం పెట్టు అని అమ్మ దగ్గరకు వచ్చి అడుగుతావేంట్రా? ఇదా నీ గొడవ? అమ్మా, నీకు దండం పెడతానే. ఆ దయ్యాల్ని నమ్ముకుంటే ఆ ఇద్దరూ కొట్టుకుంటూ నా కడుపు ఎండబెడతారే. నాకు ఆకలేస్తుంది, వచ్చి వడ్డించమ్మా. రే, వడ్డించు అని నన్ను విసిగించుకో. ఇక నుండి ఈ ఇంట్లో నీకైనా నాకైనా నీ పెళ్ళాలే వడ్డిస్తారు. అర్థమైందా? బావా, వంట చేసుండా దా బావా. ఏమండి, మీకోసం ఈరోజు బోల్డెన్ స్పెషల్స్ చేసి పెట్టాను. రండి, భోంచేద్దురు గాని. బావా, నీ చిన్న పెండ్లం మాటి మాటికి నాకు ఏదో ఒక విధంగా పోటీకొస్తా ఉండాది. నువ్వు ఇయాల నా దగ్గర భోజనం చేస్తా ఉండవని నువ్వైనా చెప్పు బావా, ఆ చెప్పనద్దానికి. ఏమండి, ఆ కొండముచ్చుదాని కూరలు తింటే మీరు ఎండు చేపలా ఎండిపోతారు. నా వంట తింటే నెల్లూరు రొయ్యలా దిట్టంగా బలుస్తారు. రండి, వడ్డిస్తాను. బావా,
ఇన్నేళ్లు దీనికి వేపకాయంత ఎర్రే ఉందనుకున్నాను. దీనికి పుచ్చకాయంత వెర్రుండాది. దీని చేత్తో వండిన వంటలు తింటే నువ్వు గోవిందా. నా మాట విని నేనొడ్డిస్తాను, రా బావా. సంయుక్త, మీ ఇద్దరికీ దండం పెడతాను. నాకు బాగా ఆకలేస్తోంది. మీరిద్దరూ ఇలా కొట్టుకుంటూ నన్ను కడుపు మార్చి చంపేసేలా ఉన్నారు. మీనాక్షి, సంయుక్త, మీరిద్దరూ నాకు అన్నం పెట్టకపోతే రోజు వెళ్ళి ఏ హోటల్లోనూ తినేసి వస్తాను. హోటల్ ఎందుకు యశ్వంత్? ఇంట్లోనే తిందురు రా. అవును బావా, ఇక్కడనే వడ్డిస్తాను, రా. రండి. అమ్మయ్యా. ఇప్పుడు మీరిద్దరూ నా ప్లేట్లో వడ్డిస్తారని నాకు తెలుసు. ఇప్పుడు నేను తిన్నా చేస్తాను, తినకపోయినా చేస్తాను. ఎలాగైనా చావు తప్పదు. వడ్డించండి. బావా, నీకిష్టమైన ఫ్రై చేసి పెట్టున్నాను. యశ్వంత్, నీకిష్టమని పులుసు చేసి పెట్టాను. బావా, నీకోసం సాంబార్ కూడా చేసుండా. తిను యశ్వంత్. తిను బావా. ఆ? బావా, నీకోసమని నేను మునక్కాయ స్పెషల్స్ వండితే ఈ చుప్పనద్దు కూడా నన్ను చూసి కాపీ కొట్టుండాది. ఓ అబ్బో, దేశంలో ఇవిడొక్కతే వండుతుందయ్యా మునక్కాయ కూర. యశ్వంత్, పెళ్ళైన కొత్తల్లో మునక్కాయ కూర ఎక్కువ వడ్డిస్తారు. అలాంటి సీన్స్ నేను చాలా సినిమాల్లో చూశాను. తిను యశ్వంత్. ఏంటి తినేది? ప్లేట్ నిండా మునక్కాయనే వడ్డించారు. ఇక్కడ అన్నం ఎక్కడ వడ్డించుకోవాలి? బావా, నువ్వు అన్నం తిన్నా తినుకున్నా నా మునక్కాయ కూరలు మాత్రం తినాలా. ఆ యశ్వంత్, ఈ పల్లెటూరిది కావాలని నిన్ను రెచ్చగొడుతుంది. నువ్వు నా కూరను తిని పెట్టాల్సిందే. ఈ రోజు నా బ్రతికి మునక్కాయ అని అర్థమైంది. మీరిద్దరూ పక్కన నిలబడి సైలెంట్గా ఉంటే ఏదోటి తిని వెళ్ళిపోతాను. అయ్యో, సారీ బావా, దెబ్బ గట్టిగా తగలలేదు కదా. ఇట్స్ ఓకే సంయుక్త. అంటే ఇది నా ముందే యశ్వంత్ని కొట్టి నాకంటే ఎక్కువ దానికే యశ్వంత్ పైన అధికారం ఉందని నాకు చూపిస్తుంది. నా అధికారం కూడా చూపిస్తాను దానికి.
అబ్బో ఏందని కిరికిరి? నా చెయ్యి చూడకుండా మా బావకి తగిలితే నువ్వు కావాలనే మా బావను కొడతావా? ఓసై సంయుక్త, యశ్వంత్ నా మొగుడు. టైం పాస్ కానప్పుడు తిట్టుకుంటాం, కాలక్షేపానికి కొట్టుకుంటాం. అడగడానికి నువ్వెవరివే? నేను ఎవర్నా? బావా, చూస్తా ఉండవా దీని ఎవ్వరో? నీ మీద నాకు హక్కుండదని చెప్పడానికి నిన్నిప్పుడు కొడుతున్నా. నువ్వేమనుకోకు బావా. యశ్వంత్, సారీ. ఇప్పుడు నేను కూడా నిన్ను చేయి చేసుకోక తప్పడం లేదు. కాసేపు ఓర్చుకో ప్లీజ్. ఓసై బిత్తర్ బహుందానా, నా మొగుడిని తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. అడగడానికి నువ్వెవరివే? వామ్మో వామ్మో, నిన్నెట్టా కాదే. వామ్మో, వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు నేను వెళితే నా కొడుకు పడే దెబ్బలు నాకు పడతాయి. ఈ టైంలో ఇక్కడి నుంచి జారుకోవడమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, లాయర్ అమృత కోసం వచ్చాను. ఒక ఇంపార్టెంట్ కేసు విషయం తనతో మాట్లాడాలి. అవునా? తను జస్ట్ 10 minutes బ్యాక్ వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ 10 o'clock వస్తే తను ఇక్కడికి వస్తారు. చాలా అర్జెంట్ కేసు అండి. ఈ రోజు ఎలాగైనా అమృత గారిని కలవాలి. దయచేసి కాస్త అడ్రస్ ఉంటే ఇస్తారా? అడ్రస్ అంటే ఒక్క నిమిషం నేను చూస్తాను. అమృత మేడం గారి ఇల్లు ఎక్కడో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆఫీస్ మాత్రం ఈ అడ్రస్ లో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే.
గోవర్ధన్ బాయ్, అమృత ఇప్పుడు దాని ఆఫీస్కి వెళ్ళిపోయిందంట. అది ఇక్కడ మిస్ అయింది. దాన్ని అక్కడ చంపేస్తాను. చక్రధర్ భయ్య, అమృతని తన ఆఫీసులోనే చంపాలనుకోవడం నీకంత సేఫ్ కాదు. ఇప్పుడు నేను అమృతని ఇంట్లో చంపాలా, ఆఫీస్లో చంపాలా అని ఆలోచించట్లేదు. అమృత ఎక్కడున్నా వెళ్ళి చంపాలని ఫిక్స్ అయ్యాను. అయినా అమృత అనేది చచ్చాక నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. గోవర్ధన్ బాయ్, దాన్ని పట్టుకొని దాని ఆఫీస్లోనే కాల్చి చంపేయబోతున్నాను. ఇక్కడ ఉంటే చక్రధరి ఉండాలి, లేదా అమృత ఉండాలి. దాన్ని చంపేసి నీకు ఫోన్ చేస్తాను. నందిని, మూర్తి గారి కేసుకి సంబంధించిన ఫైల్ ఆఫీసులో కనపడడం లేదు. ఇంట్లో ఏమైనా ఉందా? ఇంట్లో ఉన్న ఫైల్స్ అని నువ్వే తీసుకెళ్ళావక్క. ఓ, ఇక్కడే ఉందా? సరేలే, నేను చూసుకుంటాను. నందిని, నేను రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. నువ్వు స్కూల్కి వెళ్ళి పాపని తీసుకురా. అలాగే అక్క. సరే, ఉంటాను. లాయర్ అమృత గారు, నమస్కారం అమ్మా. నా పేరు కౌసల్యాదేవి. ఓ కేసు పని మీద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను. పెద్దవారు, మీరు నాకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. లోపలికి రండి. కూర్చోండి. చెప్పండి. మీ గురించి ఎవరెవరో ఏదేదో చెప్పారమ్మా. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా రిలీఫ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్న వార్లా, పెద్దింటి వార్లా కనిపిస్తున్నారు. అసలేంటండి మీ ప్రాబ్లం? నాతో కలిపి మా ఇంట్లో 6గురున్నాం. నా చేతిలో ఉన్న ఈ ఫైల్ విలువ 6 జీవితాల అమృత. అలా మా కంపెనీలోనే నమ్మకంగా ఉంటూ వెన్నుపోటు పొడిచాడమ్మా లక్ష్మీపతి.
అప్పటికే నేను 2 మెట్లు దిగి వాడితో రాత్రికి వెళ్ళాను. అయినా వాడు చాలా హేళనగా మాట్లాడాడు. వాడు నా కూతుర్ని తీసుకెళ్ళి వాడితో అప్పుడు ఆ కేసు వదిలేస్తానన్నాడమ్మా. వాడికి ఏదో ఒక రోజు వస్తుందని అప్పుడే వాడితో చెప్పాను. రీసెంట్ గా నాకు తెలిసిన వాళ్ళు నీ గురించి చెప్పారమ్మా. ఎలాగైనా నిన్ను ఒప్పించి ఈ కేసు అప్పగించాలని బోల్డంత ఆశతో వచ్చాను. ఇప్పుడు నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉందమ్మా. నిన్ను ప్రాధేయపడుతున్నాననుకో. ఈ కేసు ఎలాగైనా నువ్వు టేకప్ చెయ్యాలి. చచ్చా, మీరు పెద్దవారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నారు. ముందు మీరు వాటర్ తీసుకోండి. ఇది చిన్న విషయం కాదమ్మా. మా ఆయన ఈ డిప్రెషన్ లో ఇంటికే పరిమితం అయ్యారు. కాపాడడానికి మీ ప్రాణాలు అడ్డు పెట్టారు. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను.